ఇది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని బస్ స్టేషన్. చిన్నపాటి వర్షానికి ఈ బస్ స్టేషన్ మొత్తం నీట మునుగుతుంది. గత ఎన్నో సంవత్సరాల నుండి ఈ సమస్య ఉన్నప్పటికీ ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడంతో చెరువును తలపించేలా ఈ బస్ స్టేషన్ మనకు దర్శనమిస్తుంది. ఈ బస్ స్టేషన్ చూసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇదే సమస్యపై కమ్యూనిస్టు పార్టీలు ఎన్నోసార్లు ధర్నాలు నిర్వహించినా ఫలితం మాత్రం శూన్యం. చిన్నపాటి చినుకులకే చీటికి మాటికి మునిగిపోయే ఈ బస్ స్టేషన్కు రావాలంటే ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఏజెన్సీకి ముఖద్వారంగా చెప్పుకునే నిడదవోలు బస్ స్టేషన్లో ప్రయాణికులకు కావలసిన సరైన సదుపాయాలు లేకపోవడం శోచనీయం. రెండు రోజుల క్రితం జూలై 10వ తేదీన నిడదవోలు నుండి విశాఖపట్నం సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించడానికి విచ్చేసిన మంత్రి కందులు దుర్గేష్తో న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్ ఈ సమస్యను లేవనెత్తింది. తక్షణమే స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ సంబంధిత అధికారులతో తక్షణమే మాట్లాడి నిడదవోలు బస్ స్టేషన్ ముంపును అరికట్టేలా చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు. నిడదవోలు బస్ స్టేషన్ ముంపుకు ప్రధాన కారణం మంత్రి అడిగి తెలుసుకున్నారు. నిడదవోలు బస్ స్టేషన్ ముంపుకు గల ప్రధాన కారణం మంత్రి గారి మాటల్లోనే విందాం. చిన్నపాటి వర్షాలకు కూడా డిపో మొత్తం మునిగిపోతుంది సార్. అది ప్రధాన సమస్య. చాలా ఇబ్బంది పడే పరిస్థితి సార్. దాని మీద అంటే ఇక్కడ అవుట్లెట్ సరిగ్గా లేదని చెప్తున్నారు వెంకటేశ్వరరావు. దానికి ఇబ్బంది బహుశా బయటికి వెళ్ళేటువంటి దాన్ని క్లీన్ చేసుకోవడంతో పాటు నేరో అయిపోయి ఉంటుంది బహుశా అది ఆ అవుట్లెట్ సార్. ఇంకోటి సార్ ఏంటి అంటే ఈ సైట్ ఖాళీ సైట్ లోంచి అక్కడ మేజర్ డ్రైన్ ఉందండి. మేజర్ డ్రైన్ కి కనెక్టివిటీ ఇస్తే దీని సమస్య కొంత లైన్లోకి వస్తుంది. ఈ మేజర్ డ్రైన్ వీరభద్ర టాకీస్ వెనకాల దాకా ఇంచుమించు ఈ సైట్ ఉంది సార్. ఇప్పుడు దీనికి ఆనుగా మేజర్ డ్రైన్ కనెక్టివిటీ లేదండి. లేదండి. సరే, ఒకసారి నేను దానికి అవసరమైనటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళు తీసుకొచ్చి చూపించి దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకొద్దాం ఖచ్చితంగా. దాని డిపార్ట్మెంట్లు, ఇతరత్ర డిపార్ట్మెంట్లు, ఆ డ్రైనేజ్ వారు లేకపోతే మున్సిపల్ అధికారులు ఎవరైనా ఉంటారో దాన్ని వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు దీనికి వాటర్ బయటికి వెళ్ళేటువంటిది మేజర్ డ్రైన్కి కలిపేటువంటి కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి ఆ వాల్ ఏమన్నా తేడా ఉంటే ఆ వాల్ని కొంచెం మనం మార్చే విధంగా ఏమైనా కుదురుతుందో చూసి ఒక మంచి పరిష్కారం తీసుకురావడానికి కృషి చేస్తాం తప్పనిసరిగా. అదేవిధంగా నేను చెప్పేది డిఎం గారికి చెప్పేది ఏంటంటే, మీరు ఎలాగా బస్సు నడిపేటువంటి డిపోలో ఆ శుభ్రత లేకపోతే ఇబ్బంది వస్తుంది. ఆ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పూర్తిగా ఎవ్రీడే క్లీన్ చేసే విధంగా, పరిశుభ్రంగా ఉంచే విధంగా ఉండండి. ప్రయాణికులకు ఆ మాత్రం సౌకర్యం కల్పించకపోతే, ముఖ్యంగా స్త్రీ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేక అవసరాలు ఉంటాయి. అందరిలాగా మగవాళ్ళలాగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేరు. వాళ్ళకి ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి టాయిలెట్స్ వాటిని మాత్రం పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అది ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాల్సింది. చీటికి మాటికి మునిగిపోయే ఈ నిడదవోలు బస్ స్టేషన్ తన సమస్యను మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలనుకుందేమో. వర్షం కూడా ఇక్కడున్న ప్రజలకు సహకరించింది. గత రాత్రి దంచి కొట్టిన వర్షానికి బస్ స్టేషన్ మొత్తం నీట మునిగింది. ఈ కథనం మంత్రి గారి దృష్టికి వెళ్లి త్వరలోనే నిడదవోలు బస్ స్టేషన్కు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం. మీ న్యూస్ హంట్ నిడదవోలు.